యువరాణి, నేను చెప్పేది శ్రద్ధగా విను. రాజ్యపాలన అనేది రక్త సంబంధానికి రాక్షసత్వానికి మధ్యన జరిగే విచిత్ర నాటకం. ప్రస్తుతం నీ అదృష్టం బాగుంది. బాగా ఆలోచించు. ఎవరైనా మన రాజ్యం మీదకు దండెత్తిస్తే నువ్వు వాళ్ళని జయించగలవా? పొరుగురాజు ఆక్రమించిన రాజ్య భాగాన్ని తిరిగి నువ్వు చేజిక్కించుకోగలవా? రాజా బెల్సారియాస్. అవును, అతనే రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. నువ్వు అతనితో ఎలాగైనా చేతులు కలపాలి. నా తండ్రిని కాపాడినవాడు ఎక్కడున్నాడో నేను తెలుసుకోవాలి. అతనే నిన్ను కలుస్తాడు. అతన్ని గుర్తుపట్టడం ఎలా? అతని శరీరంలో మృగాలు చేసిన గాయాలుంటాయి. అవి చూస్తే నువ్వు గుర్తుపట్టగలవు. మరి నా తండ్రి గారి ఉద్దేశం ఏమిటి? అది సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. జరగవలసినవి జీవితంలో జరిగే తీరుతాయి. నువ్వు సమయానుకూలంగా తగిన నిర్ణయాలు తీసుకోవాలి. దీని నీకు బహుమతిగా ఇస్తున్నాను. ఇది నీకు రక్షణ వలయంగా పనిచేస్తుంది. దీని శక్తితో నువ్వేదైనా పని చెయ్యాలనుకుంటే ఈ శక్తిని ఉపయోగించుకుంటే చాలు. అదే అన్ని పనులు చేసుకువస్తుంది. ఎంత బాగున్నావే అందాల భామ. మా దగ్గరకొచ్చి విందారగిస్తావా? నో థ్యాంక్స్. నాకు నచ్చిన ఏ పిల్లని జీవితంలో నేనెప్పుడు వదిలిపెట్టింది లేనేలేదు. ఏమంటావు? ముందు నా మీద చేతి. నాతో వస్తే స్వర్గం చూపిస్తా. రేయ్ రండ్రా. ఆ అమ్మాయిని వదిలిపెట్టండి. నువ్వెవడివిరా? నేనేరా.
థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. దీని యజమాని ఎవరు? నేనేనండి. నష్టపరిహారం. కృతజ్ఞతలు కృతజ్ఞతలు మహావీరా. ఎవరి మహావీరుడు? అతను సింహపుత్రుడు. పేరు రాజా గ్రెస్టియర్. రాజా గెస్టియర్. ఇంత చక్కని పేరుండగా సింహాన్ని ఎందుకంటున్నారు? దాని కారణం ఏమిటంటే ఆయన్ని సింహం అడవిలోకి ఎత్తుకుపోయి పెంచడమే. చిన్నప్పటి నుంచి ఆయన సింహాలతో అడవిలోనే పెరిగాడు యువరాణి. అందుకే సింహపుత్రుడని పేరొచ్చిందా? అవునండి. ఆయన సామాన్య వీరుడు కాదు యువరాణి. రాజా సాల్మన్ గారి పెద్ద కుమారుడు. ఏమంటున్నారు? సోలమన్ గారి కుమారుడా? చూడ్డానికి నాకు అలా అనిపించడం లేదే. అదొక పెద్ద కథ యువరాణి. సాల్మన్ రాజుగా ఉన్నప్పుడు రాజ్యాన్ని బాగా పరిపాలించాడు. నిజంగా అతను ఒక గొప్ప వీరుడు. పక్క రాజ్యమైన గ్రేసియా దేశపు రాజు క్లేసై సైన్యంతో దండెత్తి యుద్ధానికి వచ్చి సాల్మన్ యుద్ధంలో ఓడించి హతమార్చాడు. సాల్మన్ చనిపోయిన తరువాత అతని భార్యాబిడ్డలు ఎక్కడికో వెళ్ళి తలదాచుకున్నారు. సాల్మన్ చనిపోయిన తరువాత ఆయన భార్య తన బిడ్డలతో సహా వేరే రాజ్యానికి పారిపోయి ఒక సత్రంలో తలదాచుకుంది. ఒక కాపలా మనిషి చూస్తుండగానే ఆ బిడ్డని ఒక సింహం నోట కరుచుకుని ఎత్తుకు వెళ్ళింది. అప్పటినుంచి ఆ బాలుడు అడవిలోనే సింహం దగ్గర పెరిగాడు. అందుకే అతన్ని సింహబలుడు, సింహపుత్రుడు అంటారు. అప్పటినుంచి అతనే అడవికి మహారాజయ్యాడు. ఆ బాలుడు పెరిగి పెద్దయిన తర్వాత గ్రేషియా రాజుతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఆయన్ని చంపేశాడు. నిజంగా అతను సింహబలుడే. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత తన రాజ్యాన్ని హస్తగతం చేసుకుని తన తండ్రి ఆత్మకు శాంతి కలిగించాడు. ఆ సమయంలోనే అతని భార్యను శత్రురాజులు దారుణంగా చంపేశారు. ఆయన కథ చెప్పినందుకు చాలా థ్యాంక్స్. సరే, నేను బయలుదేరి వెళ్తున్నాను. మీ పేరేంటి యువరాణి? వర్స్లోనియా. వర్సలోనియా, మాయామోహిని. చెప్పండి అన్నయ్య గారు. రాహుజా, చూడు, నేను తిరిగి అడవికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎప్పుడైతే నా భార్య నాకు దూరమైందో ఇక నేను ఇక్కడ ఉండడంలో అర్థం లేదని నాకు అనిపిస్తోంది. వినండి సింహపుత్ర, మీరు ఒక మహారాజు. మీరు మాకు కావాలి. మీ బిడ్డ గురించి కొంచెం ఆలోచించండి. తల్లిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తండ్రి కూడా లేకపోతే వాడి గతి ఏంటి? వాడిని నాతోనే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. తీసుకెళ్తారా? కేవలం వాడి వయసు 5 ఏళ్లేగా. వాడిని అడవికి తీసుకెళ్ళడం అంత మంచిది కాదు మహారాజా. ఏదేవైనా సరే
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? నేను ముందే చెప్పాను, నాకు ఈ పరిసరాలు నచ్చలేదని. మీరే ఈ దేశానికి ప్రభు, మీరే ఈ దేశాన్ని పాలించాలి. నాకు బదులుగా ఆ బాధ్యతను నువ్వు నిర్వర్తించవచ్చుగా. న్యాయంగా చూస్తే నువ్వే మహారాజువి, నేను కాదు. మీరు మాకు కావాలి సింహబలుడా. మీరు వెళ్ళిపోతే మేము బలహీనులమైపోతాం. మీరు ఇక్కడే ఉంటే అందరం సంతోషంగా ఉంటాం. శత్రువులను సంహరించి రాజ్యాన్ని రక్షించిన మిమ్మల్ని మేము దూరం చేసుకోలేం. పోష్ తెలివితేటలు గలవాడు, ధైర్యవంతుడు కూడా. నీకు తోడుగా ఉండమని అతనితో స్వయంగా నేను చెప్తాను. నా ఆహ్వానాన్ని మన్నించి విందుకు విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు మా అంతఃపురానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. నువ్వు నీ అందంతో పాటు నీలో ఉన్న శక్తిని కూడా చూపిస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది. అసలు మీ మనసులో ఏముందో నాకు అర్థం కావడం లేదు. ఇంతకుముందు నువ్వు సింహబలుణ్ణి ఎక్కడో చూసుంటావు. అవును, అతను మహాబలవంతుడు. గుడ్. అలా అయితే నేను చెప్పబోయేది నువ్వు బాగా అర్థం చేసుకో. నా పెద్ద సోదరుడు ఒడిశాకు రాజుగా ఉండేవాడు. ఈ సింహబలుడు మా అన్నను చంపి రాజ్యాన్ని చేజిక్కించుకున్నప్పుడు నేను గ్రేసియా గవర్నర్ని. జరిగిన దానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. వాడు మా అన్నను చంపడమే కాకుండా నాకు చెందవలసిన రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. నాకు ఈ విషయంలో నీ సహాయం కావాలి. నాకు నీ సహాయం గనక దొరికితే నేను జీవితాంతం నీకు రుణపడి ఉంటానని మాటిస్తున్నాను. అయితే దానికి బహుమానంగా మీరు నాకేమిస్తారు? నువ్వు ఏం కోరుకున్నా సరే తక్షణం ఇస్తాను. రా, మరిద్దరం చేతులు కలిపితే ఆ సింహబలుణ్ణి సులభంగా అంతం చేయొచ్చు. రాణి డానియా గురించి మీరేమనుకుంటున్నారు? ఆమె మీతో విందులో పాల్గొనాలని కోరుకుంటున్నారు. డానియా తండ్రి వయసు మళ్ళినవాడు, ఆయనకి కొడుకులు లేరు. డానియా ఒక్కతే కూతురు, ఆమెకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. ఆమెను మీరే పెళ్లి చేసుకోవచ్చు కదా. రాణి డానియా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తోంది. లేదా హుజా, పెళ్లి మీద నాకే కోరిక లేదు. నా మనసంతా ప్రజాసేవనే కోరుకుంటోంది. జరగబోయే విందులో నిన్నే రాజుగా పరిచయం చేస్తాను. సింహబలుడా, మీరు చెప్పిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. మీరు వచ్చి ఒకసారి చూస్తారా? ఇప్పుడే వస్తున్నాం. మీరు చేసిన ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో మేమే స్వయంగా వచ్చి పరిశీలిస్తాం. అలాగే వచ్చి పరిశీలించండి. నా సహోదరుడు అహూజా ఈ దేశానికి కాబోయే రాజు. ఇది ఇంతకుముందు అనుకున్న విషయమే కదా. మీ సోదరుడే ఈ దేశానికి రాజు. మరి మీరు? నేను అడవికెళ్ళి ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. అదే నాకు సర్వం. నెమ్మదిగా పడిపోతావు. నువ్వు అల్లరి చేయకూడదు నాన్న. ఈ మ్యాజిక్ పౌడర్ని చూడండి, దీంతో ఎన్నో వింతలు చేయొచ్చు. ఇది ఎంతో అద్భుతంగా ఉంది. వరుసలోనియా, ఇవి చేయడం నాకు చాలా తేలిక. నా కోరిక తీరిస్తే ఇంకా ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తాను. ఏంటో చెప్పు. నా కోరిక తీరుస్తారా? నేను మీ రాణిని అవ్వాలనుకుంటున్నాను. అలాగే వెర్సలోనియా, నువ్వు నా రాణివవుతావు. వెంటనే మా పెళ్లికి ఏర్పాట్లు చేయండి. మహారాజు బెల్సారియస్, మహారాణి వర్సలోనియా సభకు విచ్చేస్తున్నారు. స్వాగతం బెల్సారియస్, సుస్వాగతం.
మీరు పెళ్లి చేసుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. మొదటి చూపులోనే తను నాకు బాగా నచ్చింది సింహబలుడా. నా రాణిని కాపాడినందుకు కృతజ్ఞతలు. యువరాణి, మీరిక్కడికి రావడం వల్ల మాకు మహదానందంగా ఉంది. ఈవిడే రాణి డానియా. తమరి తండ్రి గారిని నేను ఎన్నోసార్లు యుద్ధంలో కలిశాను, కానీ ఆయనకి ఇంత అందమైన కూతురున్నట్టు నాకు తెలియలేదు. నాకెంతో ఆనందంగా ఉంది. మీరు మరలా ఆయన్ని యుద్ధభూమిలో కలిసే అవకాశం రాదనుకుంటున్నాను. ఆయనకి అనుక్షణం అండగా నేనున్నాను. అందుకు నాకెలాంటి దిగులు లేదు. నేను చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అహూజాయే ఈనాటి నుంచి ఈ దేశానికి మహారాజు. సింహబలుడా, వీళ్ల వల్ల మనకేదైనా అపాయం జరగచ్చు. మనం జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళందరినీ గుర్రాలతో రెడీగా ఉండమని చెప్తాను. ఆ అపాయం మన దగ్గరకు కూడా రాదు. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. యువరాణి, నా స్థానంలో అహూజా వస్తున్నాడు. నాకిచ్చిన గౌరవమే అతనికి ఇవ్వాలి. ఒకవేళ అతని పాలనలో ఏవైనా సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఏర్పడితే ఓ అన్నగా నేను చూస్తూ ఊరుకోను. మీ అందరి సమక్షంలో అహూజాని ఈ గ్రేసియా దేశానికి రాజుగా ప్రకటిస్తున్నాను. డాడీ డాడీ ఆడుకుంటారా? ఇప్పుడు వద్దులే నాన్నా. డాడీ ప్లీజ్ డాడీ. ఇది నిజంగా శుభవార్తే. సింహబలుడికి బదులు తమ్ముడు రాజైతే ఏ సమస్య ఉండదు. అయితే సింహబలుడితో అపాయమా? అతిథులున్నారు కదా, గొడవ చేయకు. అతన్ని మన దారిలోకి తీసుకురావాలి, కానీ ఎలా? ఆ విషయం నాకొదిలేయండి మై లార్డ్. ఎందుకు రానంటున్నావు? ఈ ఒక్కసారికే సరేనా? రా ప్లీజ్. మా అబ్బాయి సాహసాన్ని మీరు ఇప్పుడు చూడండి. Come on. నువ్వు సింహం పిల్లవేరా. నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టు. హ్మ్. ఏమైంది మహావీరుడా?
బాధపడకండి యువరాణి, సింహబలుడు మరలా వచ్చి మనల్ని కలుసుకుంటారు. మీకు తోడుగా మేము ఉంటాం. నాకు తెలియదు. ఈ రోజుతో నువ్వు అంతమైపోతున్నావు సింహబలుడా. బంధించండి. ఈ మాయా మోహిని మంత్రాలు ఎందుకు పనిచేయడం లేదో తెలియలేదే. హాయ్ అమ్మయ్య సరా చాలా సంతోషంగా ఉంది. పదండి పదండి లోపలికి రండి. ఒంటరిగా ఉన్నాడు. మరోసారి ప్రయత్నిస్తాను. రా సింహబలుడా, నా వద్దకు రా. ఈ మాయా మోహిని పిలుస్తోందిరా. మహావీరుడా రా. థ్యాంక్ యూ. ఉడకబెట్టిన కూరగాయలు తీసుకురమ్మని చెప్పి ఎంతసేపు అయిందిరా నీకు? పంపిస్తున్నాను, అన్ని ఇచ్చి పంపిస్తున్నాను. ఓకే. తీసుకోండి సార్. ఇవన్నీ సరే, ఇంకా కావాలి రెడీ చెయ్యి. అలాగే అలాగే.
No. మీకు ఆకలిగా లేదా? సింహబలుని గురించి బాగా ఆలోచిస్తున్నట్టున్నారు. ప్రేమ ఆకలిని చంపేస్తుందంటారు, ఏమంటారు? నేను చెప్పిన దాంట్లో తప్పేంటి? ఏయ్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్నావు, అంతా అబద్ధం. నువ్వు తిండిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, అవునా? అవును, నీకన్నా ముందు దీన్నే ప్రేమించాను. నీ ఎత్తుకు పై ఎత్తు వేశాడు, నీ మంత్రం ఫలించలేదు. నా మాయా చూపుల్లోంచి ఎలా తప్పించుకున్నాడో నాకు అర్థం కావడం లేదు. దాని గురించి ఆలోచిస్తున్నాను. నా మంత్రశక్తులు పని చేయలేదు. మహాశక్తివంతుడు, మనం అనుకున్నట్టు మామూలు మనిషి కాదు. నువ్వొక విషయం మర్చిపోయావు, అతను సింహబలుడు, మహావీరుడు. మరువలేదు. ఈసారి మహావీర మంత్రాన్ని ప్రయోగిస్తాను. అతను మహావీరుడు కదా, ఆ మంత్రానికి తప్పకుండా లోబడతాడు. నీ మనుషులు ఎక్కడున్నారు ల్యాండర్? నా మనుషులంతా అతన్ని పట్టుకోవడానికి అణువణువునా గాలిస్తున్నారు మహారాణి. సింహబలుడు కనిపించగానే నాకు తెలియజేయమని చెప్పు. డానియా, ఈవిడ సింహబలుడు ప్రియురాలు, ఈ రోజు మన బందీ.
నా తల మీద కొడతావరా తల తిక్కనాయాలా? నేను కొడితే చస్తావరా? నన్నెవ్వడు ఏమీ చేయలేడు. నా తల మీద ఎవడన్నా చేయేస్తే నేను ఊరుకోను. ఈ బుర్ర మీద చేయి పడితే వాడి బుర్ర పచ్చడైపోతుంది. నీ సత్తా ఏమిటో వాడికి బాగా తెలియదనుకుంటాను. నా సత్తా ఏంటో నీకే బాగా తెలుసు. నీ వీరత్వం ఏమిటో నాకు తెలీదా డాలీ? మీరందరూ వీరులా, దున్నపోతులా ఉన్నారు. మీరు వీరులా? మీరంతా కలిసి ఒక్క మనిషిని పట్టుకోలేకపోయారు? చవటల్లారా, నేనే చూసుకుంటాను. సిద్ధంగా ఉండండి. నాకింకా ఆకలి తీరలేదే. నేను భోజనాన్ని పూర్తి చేయలేదు. నా కడుపు ఇంకా ఖాళీగా ఉంది. దిగులు పడకు, రేపు ఆ ఖాళీని భర్తీ చేసుకోవచ్చు. కృతజ్ఞతలు పెద్దాయన. ఇక మీదట నేను ఏది అడిగినా లేదని చెప్పకూడదు, అర్థమైందా? మీరు నన్ను చంపితే తప్పించుకోవచ్చు, లేదంటే శవాల్ని బయట పారేయండి. ఇక సింహబలుడు ఊరుకోడు. మన మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. ఏం చేస్తాడు వాడు? వాడి గురించి తక్కువ అంచనా వేయద్దు. మనం జాగ్రత్త పడడం మంచిది. ఓహ్, అలాగే. వాడు మనల్ని ఎదిరించడానికి వచ్చేలోగా ఎత్తుకు పై ఎత్తు వెయ్యాలి. ఈసారి ఈ మాయామోహిని మంత్రాల నుంచి తప్పించుకోలేడు. ఆలోచిస్తున్నాను. ఇక నా గురి తప్పదు. నేను మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. వాడి కొడుకుని చేతికి చిక్కినట్టే. అంత తేలిగ్గా మాయామోహిని వల్ల చిక్కుకోడి ఈ మహావీరుడు. మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను సింహబలుడా. ఇక నుంచి మనం ప్రతి విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆ మాయామోహిని ఏదో కుట్ర పన్నుతున్నట్టు నాకు అనిపిస్తోంది. అవును, నాకు కూడా అలాననిపిస్తోంది. కుట్ర పన్నుతున్నట్టుగా ఉంది. మాటల మధ్యలో వచ్చినందుకు నన్ను క్షమించండి. మీరనుకునే మాయామోహిని నాకు బాగా తెలుసు. ఆమె నీకెలా తెలుసు? ఆమె పేరు వర్సలోనియా, పక్కదేశపు యువరాణి. ఆవిడ దగ్గర అనేక అతీత శక్తులున్నాయి. అతీత శక్తులున్నాయా? ఆవిడ దగ్గరున్న అతీత శక్తుల వల్లే మీ గుర్రం చనిపోయింది. ఇప్పుడు అర్థమైంది. రేపు మనం అక్కడికి బయలుదేరుతున్నాం. రేపు మన గుర్రాలన్నింటినీ సిద్ధం చెయ్యండి. అంతవరకు మీరందరూ విశ్రాంతి తీసుకోండి. రేపు కలుద్దాం. ఓం హ్రీం క్లీం.
దాని వైపు చూడొద్దు. ఎందుకు దాన్ని చూడకూడదు? ఏయ్, ఆగు, వెళ్ళొద్దు. అతను అనుసరిద్దాం రా. O adamı nereye götürüyorsunuz? Sana ne? Bizim işimiz bu. Biz herkesin işine karışırız. Yok canım. Babanı mı öldürdü? Hayır. Ananı mı öldürdü? Hayır. Hırsızlık mı yaptı? Hayır. Bırakın adamı. Bırakmazsak ne olur? Teşekkür ederim. Şahidim ha. Benim gibi iki kişi daha var. Çevirin, sağ kolay hiçbirini.
ఎవరక్కడ? కోట తలుపులు తెరవండి. ఏయ్, చెప్పేది మీకే. హుప్. ఏం జరిగింది? గ్రేసియా దెబ్బతో మన సింహబలుడి ఇల్లు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. నాతో రా. ఏమైంది? గ్రేసియా దెబ్బతో మన సింహబలుడి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఎలా జరిగింది? నాతో రండి. ఇక్కడే ఉండండి.
ఏంటి మీకు వచ్చిన సందేహం? గ్రేసియా దెబ్బతో సింహబలుడి ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఏంజల్, నేను అడిగింది అర్థమైందా? ఎలా ధ్వంసమైందో చెప్పు, మాట్లాడమే. ఏంజల్, నువ్వు అదోలా ఉన్నావు. ఆ బ్యాగ్ ఇచ్చేసేయ్. ఛే, ఏంజల్, నేను చెప్పింది నీ బుర్రలోకి ఎక్కిందా? గ్రేసియా దెబ్బతో సింహబలుడి ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఇప్పుడు చెప్పు ఏంజల్, సింహబలుడు ఎక్కడా? గ్రేసియా దెబ్బతో సింహబలుడి ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యింది. దున్నపోతా. ఏంజల్, మాట్లాడమే. సింహబలుడు ఎక్కడా? సింహబలుడిని బెరిసారిస్ ఏమైనా చేశాడా? పదే పదే నువ్వు చెప్పిందే చెప్తున్నావు. నీకు మతి చెడిందా? ఏంజల్, సింహబలుడికి ఏమైనా జరిగి ఉంటే ఆ విషయం నాతో చెప్పు. ఏం జరిగింది? నిజం చెప్పు ఏంజల్, నిన్నెవరు పంపించారు? గ్రేసియా దెబ్బతో సింహబలుడి ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది. బంధించండి. ఏయ్! ఏయ్! యువరాణిని బంధించి తీసుకెళ్లిపోయారు. గుర్రాలను సిద్ధం చెయ్యండి. ఎక్కడికి వెళ్ళబోతున్నా సింహబలుడా? వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యండి. ఏమిటి? మీరన్నట్టే చేశాం. సింహబలుడి బిడ్డని, మహారాణి డానియాని బంధించి తీసుకొచ్చాం. సింహబలుడు తమ్ముణ్ణి చంపి మనం సగం పగని తీర్చుకున్నాం. మనల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తాడు. సిద్ధంగా ఉన్నారా?
నన్నెదిరించి నా రాజ్యాన్ని చేజిక్కించుకోవడం అంత సులభం కాదు. వాళ్ళ స్థావరం ఇక్కడే ఎక్కడో ఉండుండొచ్చు. పైకి రండి. త్వరగా బయటకు వచ్చేయి.
తాళ్ళు వల ఉంది, మన కొండెక్కడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం సరదాగా గడుపుదాం. రాణి డానియాని ఇక్కడకు తీసుకురా. చిత్తం. లే పద. సుస్వాగతం రాణి డానియా. నీ ఆటపాటలతో మమ్మల్నందర్నీ రంజింపచేస్తావని ఆశిస్తున్నాను. నాకు బాగా తెలుసు రాణి, నువ్వు ఆ సింహబలుడి మనసుని ఎలా గెలుచుకున్నావో. ఇప్పుడు నేను నీతో ఒక వింతాట ఆడబోతున్నాను. చూడు రాణి, నేను తాడును కోశానంటే చెక్క పలక కిందికి జారుతుంది. మొత్తం లోతు 16 అడుగులైతే తాడు పొడవు 7 అడుగులు. అందువల్ల నీ మెడకి ఉచ్చు బిగుసుకోవడం ఖాయం. ఇప్పుడు నువ్వేదైనా అన్నావా రాణి? గట్టిగా చెప్పండి రాణి గారు, నాకు వినపడ్డం లేదు. నువ్వు మాకు ఎంత వినోదం కలిగిస్తావో చూస్తాను. బాధ ఏంటంటే ఎన్ని వినోదాలైనా చివరికి జీవితంలాగే ముగుస్తాయి.
సరే సింహబలుడా, నువ్వే గెలిచావు. ఇదిగోండి, పట్టుకోండి. వెళ్ళండి, బంధించండి. ఏమండి, పిల్లాడు పైనే ఉన్నాడు. జాగ్రత్త! నీ ఆయుధాన్ని వదిలేసి వెళ్ళిపో, లేదంటే బాబును పడేస్తాను. నీ ఆయుధాన్ని కింద పడేసి మర్యాదగా నాకు లొంగిపో. మీరు కూడా, లేదంటే వీడిని చంపేస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి సింహబలుడా, నీకు వేరే గత్యంతరం లేదు.
ఎక్కడికి వెళ్లారు? వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని వదిలిపెట్టదు. వద్దు, వదిలేయండి. ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు ల్యాండర్. తక్షణం ఇతన్ని నా మాయా మందిరంలోకి తీసుకువెళ్ళు. అతనితో 2 రాత్రులు 2 పగళ్ళు ఉండు. 3వ రోజు ఉదయం అతని శరీరంలో మార్పులు అనేకం సంభవిస్తాయి. ఆ తర్వాత నా తండ్రిని కలవచ్చు. మీ తండ్రి గారిని మహారాణి? అవును, నా తండ్రిని. ఆయనే నా భర్తకి వైద్యం చేసి బ్రతికిస్తారు. మీరు చెప్పినట్టే చేస్తాను మహారాణి. ఆ సింహబలుణ్ణి బంధించి వాడి పొగరనిచి నా పగ తీర్చుకోవాలి. అదే నా జీవిత లక్ష్యం. నేను చెప్పినట్టు చెయ్యి. ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడాడు. ఆయన ఎక్కడ? ఏ ఇంకా రాలేదా? ఇక మీదట ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మన వెనకే వచ్చాడే. అదే నేను ఆలోచిస్తున్నాను. ఇంకా రాలేదేంటి? ఎక్కడికెళ్ళుంటాడు? టానియా, టానియా, రా.
ఇదంతా నీ పన. నా కళ్ళ ముందే ఆ సింహబలుడు రాణిని చంపేశాడు. సింహబలుడు నాకు కావాలి. వెంటనే వెళ్ళి వాణ్ణి ఇక్కడికి తీసుకురా. వెళ్ళు, నేను చెప్పినట్టు చెయ్యి. చాలా చోట్ల వెతికాను, రాజుగారు జాడ ఎక్కడ కనిపించలేదు. రాజుగారు ఎక్కడున్నారో? ఒకవేళ రాజును అక్కడే బంధించి ఉండాలి. వెంటనే బయలుదేరండి. వాళ్ళెవ్వరినీ వదలకూడదు, చంపేయాలి. అంతిమ విజయం నాదే. మన గుర్రాలేంటి ఇలా అయిపోయాయి? ఇదా మాయామోహిని మాయ అనుకుంటారు.
కమాన్ బాయ్, మీ నాన్న నిన్ను చూడాలనొచ్చారు. నిన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను. మాయామోహిని ఈ గుహలోనే ఎక్కడ ఉండాలి. మీరు నా వెంటే రండి. అలాగే. కదలకు. కదిలావంటే ఇంకో బాణం వచ్చి నీ గుండెల్లో దిగుతుంది. జేమ్స్, ఎలా ఉంది సింహబలుడా? బాధంటే ఏంటో ఇప్పుడు తెలుస్తోందా? ఇక్కడ నీకు ఎవరు ఏ సహాయం చెయ్యరు. అందర్నీ నా వైపుకు తిప్పుకున్నాను. మమ్మల్ని దెబ్బతీయాలనుకున్నావు. మేం వేసిన పథకాలన్నిటినీ నాశనం చేశావు. నిన్ను చిత్రహింసలు పెట్టడం మొదలు పెడుతున్నాను. ఇవి ఎంతో క్రూరమైన కుక్కలు. నీ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసుకుని తింటాయి. ప్రతీకార జ్వాలతో రగిలే నాకు నువ్వు అనుభవించే నరకయాతన నాకెంతో ఆనందాన్నిస్తుంది. జేమ్స్, జేమ్స్, ఈ పిల్లాడిని కుక్కలకు ఆహారంగా పడే. వద్దు!
వదలు మాయామోహిని ఆట కట్టింది. వదలు, నీ అంతు చూస్తాను. వదలు. రా బాబు, రా. డాడీ డాడీ దుష్ట శక్తులు అంతమైపోయాయి. అంతిమ విజయం మనదే. విశ్రాంతి తీసుకోమ్మా. నీ జీవితం ముగిసిపోయింది. అందంతో అన్నిటినీ జయించలేవు. అభిమానంతో మాత్రమే అన్నీ సాధించవచ్చు.